వైసీపీపై మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజం కోసం మంచి చేసే నాయకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ తెలుగుదేశం అయితే హంతకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ వైసీపీ అని మంత్రి సవిత విమర్శించారు. హత్యలు చేయడం, సాక్షుల్ని బెదిరించడం, కుటుంబ సభ్యులను, జడ్జిలను కూడా బెదిరించాలని చూడడం జగన్ కు అలవాటు అని మండిపడ్డారు. జగన్ తరహాలోనే వైసీపీ నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారన్నారు. అనంతబాబును జగన్ నెత్తిన పెట్టుకోవడంతోనే దళితుడైన సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి విమర్శలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఓకే పార్వతి, మంత్రి సవిత జగన్మోహన్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ సమాజం కోసం పనిచేసే నాయకుల్ని టీడీపీ తయారు చేస్తే హంతకుల్ని వైసీపీ తయారు చేస్తున్నట్టు తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేశారు. ఇదే సందర్భంలో జగన్ తరహాలోని వైసీపీ నాయకులు కూడా శవ రాజకీయాలు చేస్తున్నారని చెప్పని తీవ్ర విమర్శలు చేశారు. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం, బాబాయ్ గొడ్డలపోటు ఘటనలను ఇప్పటికే చూశామంటూ మంత్రి ఎద్దేవా చేసిన పరిస్థితి అయితే ఉంది. అదే గోండాలను తయారు చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనంతబాబుని జగన్ నెత్తిన పెట్టుకోవడంతో దళితుడైన సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ చేశాడని చెప్పని కూడా విమర్శించారు. జగన్ సైకో పరాకాష్ఠకు చేరిందని, దీంతోనే దళితులంతా కూడా జగన్ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, జగన్ వల్ల బలయ్యే వారిలో బీసీలు, దళితులు ఎక్కువ మంది ఉన్నారని కూడా సవిత తీవ్ర విమర్శలు చేశారు. అయితే మంత్రి సవిత ఒక్కసారిగా జగన్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలు అయితే తీవ్ర సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా రౌడీల్ని, గుండాలని తయారు చేస్తున్నట్టు తనదైన శైలిలో విమర్శలు చేశారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది.